హాయ్ వ్యూవర్స్, హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీరు చూస్తున్నారు డాక్టర్ గంగిశెట్టి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ గంగిశెట్టి అకాడమీ పక్కన సబ్స్క్రైబ్ అనే పదం ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోతారు. దాని పక్కనే ఉన్న బెల్ గుర్తును కనుక మీరు నొక్కినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియోను చూసేయచ్చు. ఎందుకంటే మనం ఈ ఛానల్లో చాలా విలువైన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు మనం పోస్ట్ ఆఫీసులలో లభించేటటువంటి వీడియోలన్నీ అప్లోడ్ చేసి ఉన్నాము. వాటిని ఏ విధంగా మనము నామినేషన్ ఇచ్చుకోవాలో కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులలో ఈరోజు మోటివేషన్ చాలా అవసరం ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ ఛానల్లో. మీరు ఏ వీడియోలు కావాలన్నా మీరు ఛానల్కి వెళ్ళి చూడవచ్చు. ఇక ఈరోజు విషయానికి కనుక వచ్చినట్టయితే మనం ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటాడు, సంపాదించిన డబ్బును పొదుపుగా మార్చుకుంటాడు, ఆ పొదుపుల్ని పెట్టుబడిగా మారుస్తాడు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఒక కోరిక ఉంటుంది, ఒక సొంతిల్లు ఉండాలనే కోరిక. అంటే సొంతిల్లు ఉండాలనే కోరిక కానీ లేదు, నిల్వ చేసినటువంటి పొదుపు చేసిన డబ్బులు పెట్టుబడిగా మార్చే క్రమంలో ఆస్తుల్ని కొంటా ఉంటారు. ఈ ఆస్తుల్ని కొనుగోలు చేసినప్పుడు భూములు కొనవచ్చు, భవనాలు కొనవచ్చు, సొంత ఇండిపెండెంట్ భవనాలు కొనవచ్చు, ఫ్లాట్లు కొనవచ్చు. ఈ భూములు, భవనాలు లేదు ఫ్లాట్లు ఇవన్నీ కూడా ఏంటివి సరే అంటే ఇవన్నీ కూడా మనము స్థిరాస్తులుగా చెప్తాము. అంటే స్థిరాస్తులను కొనుగోలు చేయడం అనేది ఈ జీవన గమనంలో ప్రతి కుటుంబము ఏదో ఓ సందర్భంలో చేసే ప్రక్రియ, చేసే పని. కాబట్టి ఈ పనులు చేస్తుంటూ పోతేటప్పుడు ఆస్తుల్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానమైన భయం ఏంటంటే అమ్మకందారు మోసం చేసే అవకాశం ఉంది. మరి అమ్మకందారు మోసం చేస్తే, మోసపోతే మరి కొనుగోలుదారుగా నీవు కొన్ని తరాలకి కుదురుకోలేని స్థితిలోకి నెట్టివేయబడేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే భూములు కానీ భవనాలు కానీ మీరు ఈరోజు కొనుగోలు చేయాలంటే ధరలు చాలా విపరీతంగా పెరిగి ఉన్నటువంటి రోజులు ఇవి. కాబట్టి ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీ కోరిక తీరే ఎంత చిన్న ఇల్లు కొనాలన్నా, కొంత ప్లాట్ కొనాలన్నా కూడా డబ్బు లక్షలలో పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి లక్షల రూపాయలు కూడబెట్టడం, లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి ఇన్వెస్ట్ చేయడం, తెచ్చిన అప్పుడు తీర్చడం, ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలోనూ ఒక్క రోజులోనూ పూర్తయ్యేవి కావు. కాబట్టి కొన్ని 10 సంవత్సరాలు ఆస్తిని కొన్నట్లయితే ఆస్తికి సంబంధించిన ఆర్థిక అప్పును కానివ్వండి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ 10 సంవత్సరాలు పట్టేటటువంటి సందర్భం ఉంటుంది మనకి. కాబట్టి ఈ ఆస్తిని కొనేటప్పుడు తప్పు జరిగినట్టయితే మనం పెద్ద ఎత్తున మోసపోతాం. కాబట్టి ఆస్తిని కొనేటప్పుడు మోసం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారుది. కాబట్టి ఆస్తిని కొనేటప్పుడు, స్థిరాస్తుల్ని కొనేటప్పుడు ఆస్తిని అమ్మే వ్యక్తి గురించి వాకప్ చేయాలి. అమ్మే వ్యక్తి యొక్క హోదా లేదు, తన ఆర్థిక పరిస్థితి, తన యొక్క నైతికత, తన నీతి లేదు, తాను ఏమైనా నేరాలు చేసి ఉన్నాడా, ఆర్థిక నేరాలలో పాల్గొన్నాడా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఇటువంటి అమ్మకాలు చేసేటప్పుడు మోసంతో కూడిన అమ్మకాలు చేస్తున్నాడా, ఇటువంటి సాధారణంగానే అతను ఆర్థిక నేరస్తుడా, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది, వాకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వాకప్ చేసినప్పుడు కొనుగోలుదారు కానీ వాకప్ చేస్తే ఆస్తిని అమ్మేటటువంటి అమ్మకందారు కనుక మోసకారు అనుకో, లేదు ఆర్థిక నేరాలు చేసిన వాడు అనుకోండి, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు చేస్తున్నవాడు అనుకోండి, మీరు అతని దగ్గర ఆస్తి కొనుక్కోకపోవడే మంచిది కదా. ఎందుకంటే ఇప్పుడు టైటిల్ బాగుందని టైటిల్ డీడ్ని నీకు టైటిల్ బాగుందని చూపెట్టినప్పటికీ తాను భవిష్యత్తులో ఎలాంటి మోసాలకు తెరలేపుతాడో నీకు తెలియదు. కాబట్టి అమ్మకందారుని యొక్క పూర్వాపరాలన్నిటివి ఖచ్చితంగా పరిశీలించాలి, ఖచ్చితంగా వాకప్ చేయాలి. వాకప్ చేసి సరే అమ్మకందారుడు నీతిగా ఉన్నాడు, నైతికత కలిగిన వాడు, సమాజంలో విలువ కలిగిన వాడు, అంతేకాకుండా ఇప్పటివరకు ఆర్థికంగా ఎవరిని మోసం చేయలేదు, తాను అమ్మినటువంటి టైటిల్స్ సంబంధించిన సమస్యలు ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఈ వాకప్ చేసినప్పుడు
మనకు 2 రకాల సమాచారం మనకు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే అతను ఆర్థిక నేరస్తుడని కానీ, లేదా మోసకారని కానీ, లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు మోసాలు చేసిన వాడని కానీ, లేదా టైటిల్ సంబంధించి ఏమైనా భవిష్యత్తులో అనుకోని సమస్యలు ఏర్పడితే చిక్కుములను ఇప్పలేని వాడని కానీ మనకు తెలియనప్పుడు మనం అతని దగ్గర ఆస్తి కొనుక్కోకపోవడమే మంచిది. అదేవిధంగా ఒకవేళ అతను నైతికత కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, సక్రమైన టైటిల్తో ఉన్నటువంటి ఆస్తులు అమ్మేవాడు, భవిష్యత్తులో ఏమైనా టైటిల్ సమస్యలు వస్తే పరిష్కరించేవాడు కనుక అయినట్టయితే అతని దగ్గరనే మీరు ఆస్తి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా కొనేటప్పుడు మనము ఒక నైతికత కలిగిన వాడి దగ్గర, ఒక మంచి గౌరవం ఉన్న వ్యక్తి దగ్గర కనుక మీరు ఆస్తి కొన్నట్లయితే, అమ్మకందారుడుగా గౌరవం కలిగిన వాడు కనుక అయినట్టయితే రేపు భవిష్యత్తులో ఏమైనా అనుకోని సమస్యలు, అనుకోని చిక్కులు వచ్చినట్టయితే మీ ప్రమేయం లేకుండానే మీ అత్యంత విలువైన డబ్బుని, మీ అత్యంత విలువైన కాలాన్ని వృధా చేయకుండా ఆయన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా పరిష్కరించి మీ ఆస్తి తగాదాల్ని పరిష్కరిస్తాడు. కాబట్టి నైతికత కలిగిన వాడా లేదా మోసకార అనేది ఈ దశలో మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మకందారుని పూర్వాపరాలని కూడా వాకప్ చేయండి. వాకప్ చేసిన తర్వాత ఆస్తి కొనుగోలుకు ముందుకెళ్ళండి. కాబట్టి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది రాబోయే వీడియోలలో చూద్దాం. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి కుటుంబము ఖచ్చితంగా ఏదో ఓ సందర్భంలో ఆస్తిని కొనుక్కుంటుంది. కాబట్టి ఆస్తి కొనేటప్పుడు మోసం జరగకుండా ఉండాలంటే మనకు అవగాహన ఎక్కువ ఉండాలంటే ఇలాంటి వీడియోలు మనం చూసినట్లయితే మనకి ఆర్థికంగా స్థిరాస్తిని కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలలో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చేసామంటే ఒక జాగ్రత్తను మాత్రమే తెలియజేశాము. ఆ అమ్మకందారుని యొక్క పూర్వాపరాల్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అమ్మకందారుడు నైతికత కలిగిన వాడని తేలితే మీరు ఆస్తిని కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి.